బావా బావా చెప్పేది విను. ఆగు ఏం బావా. వినాలి, ఎందుకు వినాలి చెప్పు. నా కాల్ లిఫ్ట్ చేయవు, నాతో సరిగా మాట్లాడవు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా మాట వినవు, అర్థం చేసుకోవు. అస్సలు నాకు నచ్చినట్టుండవు. ఏదైనా మాట్లాడితే ఇదిగో ఇలా కోపడతావు. అవును, నా కోపమే ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఇక్కడ ఏది అనిపిస్తే అది చెప్తాను, ఇక్కడ ఏది అనిపిస్తే అది చేస్తాను. అవునా? ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కోపం వల్ల నేను బాధపడుతున్నాను, నీ ప్రేమ వల్ల నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. అందుకే కుదరదంటున్నాను. కుదరాలి అంటున్నాను. కుదరదంటున్నాను. తల్లి, నన్ను వదిలే, నీ దారి నువ్వు చూసుకో. అది నా వల్ల కాదు. అయితే నీతో ఉండడం, నీతో మాట్లాడడం నా వల్ల కూడా కాదు. ఇదే ముందెందుకు చెప్పలేదు నువ్వు? ఒళ్ళు కొవ్వెక్కి తిన్నది అరక్క ప్రతిదానికి ఇలా కోప్పడతామని తెలియక, అయినా ప్రేమించే ముందు తను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తుంది, తన ప్రేమ ఎలా ఉంటుంది టెస్ట్ చేసే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉంటే చాలా బాగుండు. కనీసం ఇంత దూరం రాకపోదు. అంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తావా? అంటే వెళ్ళాల్సిన దూరం కంటే ఇది చాలా తక్కువ దూరం అంటున్నాను. బావా చెప్పేది విను. నన్ను వదిలే ప్లీజ్ సరు. ఏంటి, సరుకి సంబంధం వచ్చిందా? అది హైదరాబాద్ సంబంధమా? అవునక్క, సరుని చూస్తా అంటున్నాడు. నాకేమో తోట పనులున్నాయి. సరుకు తోడుగా రామ్ కూడా వెళ్తే ఏం మాట్లాడదాం? సరు సరు ఏం మాట్లాడేదేంటి? ఈ సంబంధం ఇష్టమే కదా? లేకుంటే చెప్పు, మామయ్యతో నేను మాట్లాడతాను. పోనీ ఎవరినైనా లవ్ చేసావా? అబ్బాయి ఏం చేస్తాడు? పేరెంట్స్ ఏం చేస్తారు? బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఆప్తావా? అలాంటిదేమైనా ఉంటే నేను మా నాన్నతో చెప్పుకుంటా. నీ హెల్ప్ ఏం అవసరం లేదు. అబ్బాచా, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజ్ వెళ్ళే వరకు మొత్తం మన హెల్పే. అవునవును, ఏదో బావా పైగా నాకు అన్నయ్య లేరని చెప్పి మా నాన్న ప్రతి దానికి నీ హెల్ప్ తీసుకున్నాడు. ఇక మీదటి నీ అవసరం లేదు. ఏం చెక్క ఈ పెళ్లి ఫిక్స్ అయిపోతే నేను మా ఆయన. ఒక జిల్లా 56 మండలాలు ఇవన్నీ దాటుకొని సంబంధం చూశాడంటే ఈ సంబంధం మంచిది కాదు. బైక్ దిగితే ఏమైందో చూస్తా. ఈ డొక్కులో బండికి చూడడం ఒకటి. బైక్ ఏమైనా అంటే బాగుండదు అంట, ఈ డొక్కులో బండినే అంట. నువ్వు నీ ముఖం
అవును మరి, ఈ మొహం చూడ్డానికే హైదరాబాద్ సంబంధం వచ్చింది. అదే నీకు మా ఊళ్ళో దొరకడం కూడా కష్టమే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? రాగి అంటే మూతి పనులు రాలుతాయి. సరు సరు సరు, నువ్వు యాక్టర్ అని తెలుసు కానీ ఆగుతావా? యాక్టరా నీకన్నానా? మరి చిన్నపిల్ల ఏంటిది? సరు సారీ సరు, వెళ్దాం పదే. హలో నాన్న, వెళ్తున్నాం. బైక్ ఆగిపోతే ఆటోలో వెళ్తున్నాం. నాన్న. హలో మామయ్య. వెళ్ళాక ఫోన్ చేస్తాను మామయ్య. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? పెళ్లి చూపులకి బ్రదర్. ఎవరికి? నాకే బ్రదర్. తనకు మీరు బ్రదర్ అవుతారా బ్రదర్? లేదు బ్రదర్, బ్రదర్ ఇన్లా. బ్రదర్ ఇన్లా అంటే బ్రదరే కదా బ్రదర్. బ్రదర్ ఇన్లా అంటే బావాని బ్రదర్. మీరిద్దరు బావమర్దలు అయితే మీ ఇద్దరికి కదా పెళ్లి చూపులు అవ్వాలి. ఏంటి దీంతో నా పోయిపోయి? వీడితోనా? ఛీ, ఏంటే చీచా అంటున్నావు? నా నోరు నా ఇష్టం. నీ నోరు పెంట నోరు. నా నోరు పెంటంటావా? నీ నోరు చెత్త డబ్బా. నీ నోరు మురికి కాలువ. నీ నోరే మురికి కాల్వా. ఏ ఆపండి, ఏంది మీ లొల్లి? ఇది మొత్తం వీడితో పెళ్లి చూపులకి రావడం వల్లే. ఏంటే ఏమంటున్నావు? ఇదంతా సార్తో పెళ్లి చూపులకి రావడం వల్లే అంటున్నా. హలో నేను చందుని. ఎక్కడున్నావు? బ్రదర్ వచ్చేస్తున్నాం. ఓకే. ఏంటి చూస్తున్నావు? నీ మొగడే కాల్ చేసింది అయితే నేనేం చేయాలి? కదా. నువ్వేం చేయకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అప్పటి వరకు అన్నీ మూసుకొని ఉండు. బ్రో సరు. హాయ్. సరే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. హలో మామయ్య, ఇప్పుడే వచ్చాము. సరు చందు మాట్లాడుకుంటున్నారు. ఎవరతను? బావ. బావా, నువ్వెవరినైనా లవ్ చేసావా? ఏంటి? చెప్పు బావా. అంటే నువ్వేమో సిటీలో ఉంటావు, ఎవరితో సరిగా మాట్లాడవు. నా ఫ్రెండ్స్ అంతా నీ గురించి అడుగుతారు తెలుసా? ఏమని? నీ బావకి ఎవరైనా లవర్ ఉన్నారా లేరా అని. నువ్వేం చెప్తావు? ఏమని చెప్తా? లేరని చెప్తా. అయినా వాళ్ళు నమ్మరు. నువ్వు చెప్పు బావా, ఉన్నారా? ఉన్నారంటే ఉన్నారు. నేననుకున్నంత మంచివాడివేం కాదు బావా. సరు సరు, ఇటు తిరిగా. లవర్ లేదు, బొంగు లేదు, ఏదో సరదాగా అన్నాను. నిజంగా? నిజంగా నేను నమ్మను. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? ప్రపోజ్ చెయ్యి. ప్రపోజ్ చేయడం కుదరదు సరు. ఎందుకు కుదరదు? కుదరదు అంతే. అదే ఎందుకు? అరే చెప్తున్నాను కదా కుదరదని.
కుదరదా? ఎందుకు కుదరదురా? సరు నీ మరదలే కదా. అమ్మా సరు నాకంటే 7 years చిన్నదమ్మా. సరుపైన నాకే ఫీలింగ్స్ లేవమ్మా. సరు నువ్వంటే రామ్కిష్టమే గాని వాడికన్నా చిన్నదానివని అలా అన్నాడు. ఇవేం నువ్వు మనసులో పెట్టుకోకు. నా కొడుకు కంటే మంచి సంబంధం వస్తుంది, సరేనా? నాకేమొద్దు. పిచ్చిపిల్ల, ఇప్పుడు ఇలానే అంటావు, రేపు మమ్మల్ని మర్చిపోతావు. అత్తమ్మా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. అది కాదురా, నా కొడుకు చేసుకోనంత మాత్రాన నా కోడలు కాకుండా పోవు. ఇప్పట్లాగే ఎప్పుడు నా ఇంటికి వస్తూ పోతూ ఉండాలి, సరేనా? అలాగే అత్తమ్మా. వాడికి మాత్రం వాడికన్నా 10 సంవత్సరాలు పెద్దగున్న అమ్మాయితో వాడి పెళ్లి చెయ్యి. సరే. ఏంటి ఏమంటున్నావే? నేను ఇలా కాదే, ఆగు. పోరాపో. నేను ఇలా కాదే, నీ పని చెప్తాను పోరా. ముందు. ఆగు సరు, సరు ఆగు నేను సరు, ఆగను. సరు నిన్నే. సరు సరు ఏంటి బావా అనగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయావా? ఇష్టమా లేకుంటే అన్నీ అయిపోయాయా? అదే బావా మరదల సరసాలు. మరీ అంత పిచ్చివాడినేం కాదు. వచ్చి 5 నిమిషాలు అవుతుంటే 2 minutes వాడి వైపే చూసావు. బావతో బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. వాడిలా సాటిస్ఫై చేయలేని అనుకుంటున్నావా? సరు, సరు ఏమైంది? ఏమైంది? నా మర్దలు బంగారం రా. బంగారం అయితే నువ్వే చేసుకోవచ్చు కదరా, నాకెందుకు బంపర్ ఆఫర్? తప్పు చేశాను. నా మరదలంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. తను నా నుండి దూరం ఎక్కడైపోతుందని బాధ. అదే టైంలో తను చిన్న, నేను పెద్ద అని ఏవో ఇంటర్నేషనల్ ఆలోచనలు. కానీ నా వల్ల నీలాంటి వాడితో మాట పడుతుంది అనుకోలేదు. రేపు నీ ప్లేస్లో ఎవరైనా ఇదే మాట అంటే కళ్ళు వాటర్ వస్తున్నాయి ఏంట్రా?
నాకు తెలియకుండా నేను ఎక్కువ ప్రేమించేస్తున్నాను. సరు, బావా నన్ను పెళ్లి చేసుకుంటావా? నాన్న చెప్పింది నిజమే. ప్రేమ పుట్టడానికి ఒక సెకండ్ చాలు. రెడీ ఇమీడియట్లీ వన్ మో అమ్మాయి చలో अरे सॉरी है